నేను మళ్ళీ ఇలా మీట్ అవుతానని అస్సలు అనుకోలేదు. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నా పేరు అతీక్ అండ్ ఈ రోజు అయితే డే 7 ఆఫ్ 30 days ఛాలెంజ్. రంజాన్ టైం కదా, అందుకని 4:40 ఆ టైంకి యాజ్ యూజువల్గా సెహరీతో అయితే డేని స్టార్ట్ చేశా. అండ్ ఒకవేళ మీకు సెహరీ ఏంటో తెలియకపోతే మళ్ళీ నా పాస్ట్ వీడియో అయితే చూడండి, అందులో నేను కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఈ రోజు అయితే ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది కదా ఫ్రెండ్స్, అందుకని సెహరీ తర్వాత నిద్రపోకుండా 8 వరకు అయితే చదువుకున్నా. ఇంకా 8 నుంచి 8:30 వరకు రెడీ అయిపోయి ఎగ్జామ్కి కావాల్సినవన్నీ తీసుకొని 8:30కి అయితే బయలుదేరా. మా డాడీ నన్ను ఎగ్జామ్ సెంటర్ దాకా అయితే డ్రాప్ చేశారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 12:45 టైంకి అయితే నేను ఇంటికి రిటర్న్ వచ్చేసా. మీరు ఎగ్జామ్ ఎలా రాశారో కమెంట్లో చెప్పండి. నేనైతే బాగానే రాశాను. నిజం చెప్పాలంటే సాంస్క్రిట్ ఎగ్జామ్ కన్నా ఇంగ్లీష్ పేపర్ ఈజీగా ఉంది, గ్రామర్ అయితే చాలా సింపుల్గా ఉంది. ఈ సాంస్క్రిట్ అండ్ ఇంగ్లీష్ జంక్షన్ అయితే అయిపోయింది, ఎందుకంటే సాంస్క్రిట్ అవ్వగానే వన్ డే గ్యాప్ తర్వాత ఇంగ్లీష్ ఎగ్జామ్. ఇప్పుడు ప్రశాంతంగా 1 వీక్ బయాలజీ చదువుకొని హాయిగా ఎగ్జామ్ అటెంప్ట్ చేయొచ్చు. మీరు ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకున్నారో కమెంట్లో చెప్పండి. ఇంకా ఈవినింగ్ వచ్చేపాటికి 6:19 ఆ టైంకి అయితే ఇఫ్తారీ చేసుకొని నా ఫాస్టింగ్ అయితే ఎండ్ చేసేసా. ఇంకా ఇంగ్లీష్ ఎగ్జామ్ కూడా అయిపోయింది, 1 వీక్ గ్యాప్ ఉంది కదలే కానీ కాసేపు ఫ్రెండ్స్తో పంజ సెంటర్కి వెళ్ళి చిల్ అవుదాం అనుకునే లోపు వెనకాల మా ఫ్రెండ్ అయితే ఫాలో అవుతున్నాడు. అయినా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పర్సనల్గా మీట్ అవుదాం అనుకుంటే ఇలా కలిశాడు. అండ్ దెన్ పంజ సెంటర్కి వెళ్ళిపోయి అక్కడ మొత్తం షూట్ చేసుకొని కొంచెం తినేసి మళ్ళీ ఇంటికి రిటర్న్ వచ్చేసాం. ఫైనల్ పార్ట్ ఆఫ్ ది డే వాయిస్ రికార్డ్ చేసి ఫోన్లో ఎడిట్ చేసుకొని వీడియోని అయితే అప్లోడ్ చేయడానికి రెడీగా పెట్టేశా. సరే, ఈ వీడియోకి అయితే అంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.